ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న శారీస్. ఇందులో కొన్ని ట్రెండింగ్ శారీస్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని నార్మల్ శారీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రీజనబుల్ ప్రైసా కాదా, క్వాలిటీ ఎలా ఉందన్నది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడగానే నచ్చేసింది నాకు. అండ్ క్వాలిటీ ఎలా ఉంటుందా అని భయపడ్డాను కానీ చాలా బాగుంది. క్వాలిటీ అయితే సాఫ్ట్ పట్టు టైప్లా వచ్చింది. చూడడానికి పట్టు శారీలా ఉంది కానీ సాఫ్ట్గా ఉంది మెటీరియల్. ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు అది. అండ్ ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ చూపించింది కానీ సేల్ పెట్టిన రోజు తీసుకున్నాను. 100 రూపీస్ తగ్గి నాకు 900కి వచ్చింది. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను తీసుకోమని. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఒకప్పుడు ఈ సారీ బాగా ట్రెండింగ్ అయింది. ఆ టైంలోనే తీసుకున్నాను నేను మీషోలో ఇది. అండ్ ఇది వచ్చేసి క్లాత్ చూడడానికి భయపడ్డాను కానీ బాగా వచ్చింది ఇది కూడా. అండ్ ఎలా కడితే అలా వస్తుంది. అండ్ ఇది పట్టు శారీలా ఉంటుంది కానీ పట్టు శారీ కాదు, కొంచెం డిఫరెంట్ క్లాత్ వచ్చింది. కట్టుకున్నాక అంత ఇరిటేటింగ్ ఏం లేదు కానీ ఈజీ టు క్యారీ. అండ్ ఎంతసేపు అయినా క్యారీ చేయగలం దీన్ని. ఎంత బాగుంది క్లాత్ అయితే. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాంబినేషన్. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది. అక్కడక్కడ ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్తో నెమలి డిజైన్స్ వచ్చాయి. అండ్ శారీ మొత్తం అలా వచ్చింది, ప్లెయిన్లా ఉంటుంది కానీ పూజలకి టెంపుల్స్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. పూజలు ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఉండగలం అలాంటి పూజలో. అండ్ దీనికి వచ్చేసి పవిట అంచు కలరే మనకి బ్లౌజ్ ఇచ్చాడు. బ్లౌజ్ కొన్ని వాటికి బాగా రాలేదు కానీ దీనికి మాత్రం క్వాలిటీ బాగానే వచ్చింది బ్లౌజ్ కూడా. ఈ శారీ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి. ఇది బాగా ట్రెండింగ్ అయిపోయింది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇప్పుడు కూడా ట్రెండింగ్ నడుస్తుంది ఈ శారీ. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 800 బిలోనే పడింది ఈ శారీ. అండ్ దీనికి ఈ కలర్ చిలకకు పచ్చి కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇచ్చారు. మీషోలో ఇంత తక్కువకి వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగా అనిపించింది. అండ్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అండ్ బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు. శారీ మొత్తం బార్డర్ ఇచ్చారండి. మొత్తం అక్కడక్కడ చిన్ని ఫ్లవర్స్ పూసలతో ఇచ్చారు వర్క్. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ అండి. నిజంగా చాలా బాగా ఇచ్చాడు ఫినిషింగ్ అయితే. అండ్ పూసలతో మనకి డిజైన్ చేసి అక్కడక్కడ స్టోన్స్ అంటించారు. కొన్ని స్టోన్స్ కొన్ని పూసలు బాగా అంటించారు. ఎక్కడ ఊడిపోవట్లేదు కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. క్లాత్ ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా అంతే బాగా ఇచ్చారు సారీ. పవిట అంచు మొత్తం చిన్న ఫ్లవర్స్ ఇచ్చి మొత్తం బోర్డర్ అంతా డిజైన్ బాగా ఇచ్చాడు. అండ్ మొత్తం చాలా బాగా అనిపించింది సారీ. ఇదైతే క్వాలిటీ బాగుంది, రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. నాకు ఈ వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది. శారీకే కాదు బ్లౌజ్కి కూడా అంతే వర్క్ ఇచ్చాడు. బాగా అనిపించింది. క్లాత్ ఎంత బాగుంది, క్వాలిటీ అంతే బాగుంది. ఇదైతే రికమెండ్ చేస్తాను నేనైతే. ఇది ఆల్మోస్ట్ చాలామంది దగ్గరే ఉంటుంటుంది శారీ, ఎందుకంటే చాలా ట్రెండింగ్ శారీ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే రికమెండ్ చేస్తాను నేను. నాకు నచ్చిన శారీలు ఇదొకటి. ఇప్పుడు ఇంకో ట్రెండింగ్ శారీ చూసేద్దాం. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వివత్సంగా వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు కూడా ట్రెండింగ్ నడుస్తుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 800 బిలో, రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. క్లాత్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంది. అండ్ కట్టుకుంటే కట్టుకోలేనట్టే ఉంది శారీ మొత్తం. చాలా మెత్తగా అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఎలా వస్తుంది మీషోలో అనుకున్నాను కానీ క్లాత్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదైతే. ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను. అండ్ బ్లౌజ్ ఇక్కడ నా దగ్గర లేదు కానీ బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చింది. నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే పేర్ చేశాను దానికి. సేమ్ పింక్ కలర్ వచ్చింది. అదే డిజైన్ వచ్చింది బ్లౌజ్కి కూడా, హ్యాండ్స్కి, నెక్కి. కానీ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ శారీకి. ఇలాంటి శారీస్ చిన్న ఫంక్షన్స్ కట్టుకుని వెళ్తే చాలా లుక్ వస్తుంది. ఆల్మోస్ట్ పింక్ కలర్ అంటే మనకి గ్రాండ్ లుక్కే వస్తుంది కట్టుకుంటే. కొంచెం ఫెయిర్గా కూడా కనిపిస్తాం ఈ పింక్ కలర్లో. ఈ శారీ బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ చిన్ని మనకి చిప్స్తో వర్క్ కూడా ఇచ్చారు. అండ్ పవిట అంచు కూడా గ్రాండ్గా ఇచ్చారు కొంచెం. అండ్ ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను క్వాలిటీ పరంగా అండ్ ప్రైస్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అయ్యింది, ఇప్పటికే అవుతూ ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 400 బిలోనే నాకు ఈ శారీ వచ్చింది. శారీ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్. ఐరన్ కూడా అవసరం లేదు, మనం ఎలా కడితే అలా వచ్చేస్తుంది. ఎంతసేపు అయినా క్యారీ చేయగలం, అంత బాగుంది. అంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అండ్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు. వైట్ థ్రెడ్తో ఫ్లవర్స్ వచ్చినాయి. మనం కుర్చీలు పెట్టుకునే చోట
ఫ్రంట్ అంతా ఫ్లవర్స్ ఇచ్చాడు, సైడ్ మాత్రం కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు. ఎవరైనా ఈ శారీతో ఇప్పుడు చాలామంది ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకుంటున్నారు, లాంగ్ ఫ్రాక్స్. బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇదైతే నేను రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను, క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ కానీ చాలా బాగుంది. క్లాత్ కూడా అంతే సాఫ్ట్గా వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. నేనైతే కుట్టించలేదు కానీ నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ పేర్ చేశాను. ఇవన్నీ ఫ్లవర్స్ అలా థ్రెడ్తో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి దీనికి. శారీ మొత్తం అదే ఫ్లవర్స్, అదే డిజైన్. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ లాంటిది కానీ పట్టు శారీ కాదు. ఇది వచ్చి క్రేప్ మెటీరియల్ అంటారు కదండి, ఆ టైప్లో వచ్చింది క్లాత్. కానీ కట్టుకుంటే మాత్రం పట్టు శారీలానే ఉంది. నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఈ స్కై బ్లూ అండ్ ఎల్లో. స్కై బ్లూ కలర్ అయితే స్టార్టింగ్లో ఉతికినప్పుడు కొంచెం కలర్ అయితే పోయిందండి అది, కానీ షేడ్ అయితే అవ్వలేదు, కానీ కలర్ కొంచెం అంటుకుంది. జాగ్రత్తగా ఉతుక్కోవాలి దీన్ని అయితే మనం వాష్ చేసుకున్నప్పుడు. అండ్ కలర్ కాంబినేషన్ కిందంతా పట్టు బార్డర్ వచ్చింది. మొత్తం శారీ కట్టుకున్నది కుర్చీల దగ్గర మొత్తం కిందంతా పట్టు బార్డర్ వచ్చింది. అండ్ పవిట అంచు కూడా మనకి సేమ్ స్కై బ్లూ కలర్ వచ్చింది. సేమ్ క్లాత్ సేమ్ కలరు మనకి బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు 800 బిలోనే పడింది మీషోలో. అండ్ శారీ బ్లౌజ్ అయితే ఇక్కడ లేదు కానీ సేమ్ కలర్ వచ్చిందండి. క్లాత్ కూడా బాగుంది, కట్టుకుంటే మాత్రం సేమ్ పట్టు శారీలానే ఉంది. ఇదైతే రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను, క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి డైలీ వేర్లో యూజ్ అవుతుంది, మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది బాగా. అండ్ ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయింది, కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు 700 బిలోనే పడింది. శారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది, ఈజీ టు క్యారీ. అండ్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను. శారీ మొత్తం అలా చిప్స్తో బార్డర్ వచ్చింది. మనం ఇంట్లో పూజలు చేసుకుంటున్నప్పుడు, ఎవరైనా పూజలకు పిలిచినప్పుడు ఈజీ టు క్యారీ, ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతూ ఇలాంటివి కట్టుకుంటే. అండ్ ఇది వచ్చేసి క్లాత్ చాలా బాగుంది, జార్జెట్ క్లాత్లా వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ కలరే మనకి బ్లౌజ్ అయితే కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇలాంటి సాఫ్ట్ మెటీరియల్ శారీస్తో మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకున్నాను. పట్టు శారీలా ఉంటుంది కానీ పట్టు శారీ కాదండి, కట్టుకుంటే మాత్రం పట్టు శారీలా ఉంటుంది. శారీ క్లాత్ చాలా బాగుంది కానీ బ్లౌజ్ నాకు నచ్చలేదండి. 2 టైమ్స్ కట్టుకోగానే అది మొత్తం బ్లౌజ్ మొత్తం చీలికిపోయింది. అంత ఇష్టంగా తీసుకున్నాను శారీ, అలా అయిపోయిందని డిసప్పాయింట్ అయ్యాను. శారీ బాగుంది కానీ బ్లౌజ్ క్వాలిటీ మాత్రం అస్సలు బాగాలేదు. బ్లౌజ్ మాత్రం సెపరేట్గా తీసుకోవాలి ఈ శారీకి. శారీ మొత్తం మనకి స్కై బ్లూ కలర్ పట్టు అంచు అయితే ఇచ్చారు. మనం కుర్చీలు పెట్టుకునే దగ్గర అండ్ మన పవిట అంచు మొత్తం స్కై బ్లూ కలర్లో వచ్చింది. అండ్ శారీ పట్టు అంచు కలరు అండ్ బ్లౌజ్ కలరు సేమ్ ఇచ్చారు, కానీ మెటీరియల్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది రెండిట్లకి. శారీ క్వాలిటీ ఎంత బాగుందో బ్లౌజ్ క్వాలిటీ అంత చండాలంగా ఉంది. అండ్ సిల్వర్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదండి, అది దానివల్ల లుక్ బాగా అనిపించింది శారీ మొత్తం. అండ్ నాకు కాంబినేషన్ చూడగానే నచ్చేసింది. శారీ లుక్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. మన ఇంట్లో ఫంక్షన్స్కి మనం బాగా రెడీ అవ్వాలనుకుంటే ఇలాంటి సింపుల్ శారీస్ కట్టుకుంటే ఎంతసేపు అయినా క్యారీ చేయగలం. ఇలా కడితే అలా వస్తున్నాయి. కుర్చీలు మనం పెట్టుకోవడం కూడా అంత కష్టం కాదు ఇవి. అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు ఇలాంటి శారీస్ని. ఈ శారీ వచ్చేసి నేను 600 బిలోనే తీసుకున్నాను. శారీ క్లాత్ ఎంత బాగుందో, బ్లౌజ్ అంత డిసప్పాయింట్ అయ్యానండి ఇది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. శారీ క్వాలిటీ ఎంత బాగుందో, దీనికి కూడా బ్లౌజ్ అంత డిసప్పాయింట్ అయ్యాను. అండ్ చాలా అంటే చాలా 10 out of 0 ఇస్తాను. ఫస్ట్ వచ్చినప్పుడు నేను బ్లౌజే చెక్ చేశాను, అప్పుడు బాగా అనిపించింది. బట్ స్టిచ్ చేయించిన తర్వాత వేసుకున్నాక అసలు 2 టైమ్స్కి అలా అయిపోయింది, చీలికిపోయింది. కానీ శారీ కట్టుకుంటే లుక్ చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి నాకు 500 బిలోనే వచ్చింది. శారీ క్వాలిటీ అయితే బాగుంది కానీ బ్లౌజే అలా రావడం చాలా డిసప్పాయింట్ అయింది. చాలా ఇష్టంగా తీసుకున్నాను, నాకు సేమ్ ఒకటే కలర్ లేదు అసలు అని చెప్పి అసలు ఒకటైనా తీసుకున్నాను, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నాను. బట్ బ్లౌజ్ అలా అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఇలాంటి శారీస్ లెహంగాస్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పొంగల్కి ఎవరైనా ట్రై చేయండి. కానీ గోల్డ్ కలర్ దుపట్టా పేర్ చేసి బాగుంటుంది, ఇలాంటి వాటికి ట్రెండీగా ఉంటుంది. శారీ మొత్తం అలా బార్డర్ వచ్చింది, కానీ బార్డర్ కనిపించట్లేదు కానీ దానికి బార్డర్ కూడా వచ్చింది. శారీ మొత్తం చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను కానీ బట్ బ్లౌజే అలా అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ శారీ కూడా ట్రెండింగే. నాకు కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. బట్ ఈ శారీకి ఐరన్ మాత్రం కంపల్సరీ. శారీ క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 400 బిలోనే వచ్చింది.
అండ్ గోల్డ్ కలర్ పవిటాన్స్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కలర్ వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది బ్రౌన్ కలర్. ఈ శారీ బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. సార్ చెక్ చేసి తీసుకున్నాను. అండ్ ఇది నేను స్టిచ్ చేయించలేదు కానీ నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ అయితే నేను పేర్ చేశాను. ఇదైతే పవిట అంచు గోల్డ్ కలర్లో వచ్చింది. సేమ్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ గోల్డ్ కలర్లో వచ్చింది. రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను నేను. ఈ శారీ అయితే దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీషోలో, బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. చూడగానే నచ్చేసింది. ఇది ట్రెండింగ్ కూడా ప్రజెంట్ బయట. అండ్ పక్కా దీనికి ఐరన్ మాత్రం ఇంపార్టెంట్. ఉత్తినే నలిగిపోతుంది శారీ క్లాత్ అయితే. అండ్ ఇది వచ్చేసి సిల్క్ అండ్ కాటన్ మిక్స్లో వచ్చింది. ఇలా కడితే అలా వస్తుంది. ఈజీ టు క్యారీ, ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఈ శారీని. నా నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న మీషో ట్రెండింగ్ కుర్తీస్ అయితే మీకు చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.